చరిత్రలో ఈరోజుకు స్వాగతం. మనందరి జ్ఞాపకాల్లో నిలిచిపోయిన అద్భుతమైన సినిమా టైటానిక్. అందులో ప్రేమికుల జంట కూడా మనం మరవలేము. లియోనార్డో అండ్ కేట్. వీరిద్దరు సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా మంచి పవిత్రమైన ప్రేమికులు అని మీకు తెలుసా? మనం ఇప్పుడు వీరి గురించి మాట్లాడుకుందాం. లియోనార్డో హాలీవుడ్లో అత్యంత ప్రతిభావంతులైన నటుల్లో ఒకరు. ఈయన 1974లో అమెరికాలోని లాస్ ఏంజల్స్లో జన్మించారు. చిన్నప్పటి నుండి టీవీ ప్రకటనలు, చిన్న చిన్న రోల్స్ ద్వారా కెరీర్ ప్రారంభించారు. టైటానిక్ తర్వాత గ్లోబల్ స్టార్డమ్ వచ్చింది. ఆ తర్వాత ఇన్సెప్షన్, ద డిపార్టెడ్, ద వూల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ అండ్ ద రెవెనెంట్ వంటి గొప్ప చిత్రాల్లో నటించారు. చాలాసార్లు నామినేట్ అయిన తర్వాత 2016లో ద రెవెనెంట్ అనే సినిమాకు గాను ఆయనకు ఉత్తమ నటుడుగా ఆస్కార్ అవార్డు లభించింది. ఈయన కేవలం నటుడే కాదు, పర్యావరణ ప్రేమికుడు. భూతాపం మరియు వన్యప్రాణుల సంరక్షణ కోసం భారీగా విరాళాలు ఇస్తాడు. కేట్ ఒక బ్రిటిష్ నటి. సహజమైన నటనకు ఈమె పెట్టింది పేరు. ఈమె 1975లో ఇంగ్లాండ్లో జన్మించారు. నాటకరంగం నుంచి సినిమాల్లోకి వచ్చారు. టైటానిక్లో రోజ్ పాత్ర ఆమెకు ఎనలేని గుర్తింపు తీసుకొచ్చి పెట్టింది. 2009లో ద రీడర్ సినిమాకు గాను ఆమెకు ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డు అందుకున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న బంధం గురించి చెప్పాలంటే చాలామంది వీరు నిజ జీవితంలో కూడా ప్రేమలో ఉన్నారని అనుకుంటారు, కానీ వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. టైటానిక్ సినిమా షూటింగ్ సమయంలో మొదలైన వీరి స్నేహం ఇప్పటికీ కొనసాగుతుంది. హాలీవుడ్లో అత్యంత కాలం నిలిచిన స్నేహాల్లో ఇది ఒకటి. కేట్ విన్స్లెట్కి పెళ్ళైనప్పుడు లియోనార్డో ఆమెను తండ్రి స్థానంలో ఉండి నడిపించి పంపారు. ఒకరి అవార్డు వేడుకలకు మరొకరు హాజరై ఎంతో మద్దతుగా నిలుస్తుంటారు. మేము ఒకరినొకరు ఎంతగా ప్రేమిస్తామంటే అది ఎప్పుడూ రొమాంటిక్ రిలేషన్షిప్గా మారలేదు. బహుశా అందుకే మా స్నేహం ఇంతకాలం బలంగా ఉంది అని ఒక సందర్భంలో కేట్ అన్నారు. ఇదండి అసలైన పవిత్రమైన ప్రేమ కథ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.